పార్లమెంటుకి ఉప ఎన్నికలు వస్తాయని తాను అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ ని గెలిపిస్తానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి కడప మేయర్ సురేష్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం, ఒక తురి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం.